దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా మన దృష్టిని దేవుని వాక్యం పైన ఉంచాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్తా ఉంది. ఏమని? వాక్యమే దేవుడై ఉండెను. గమనించాలి మనం అందరం కూడా, వాక్యమే దేవుడు. ఇంకొక వాక్యం రాయబడి ఉంటుంది అక్కడ, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి యేసు ప్రభువుగా మన మధ్యకి వచ్చారు. ఆ వాక్యమే ఈరోజు మన చేతుల్లో బైబిల్గా ఉంది. కాబట్టి ఆ వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యం మీద మనం ఆధారపడాలి. వాక్యం మీద మన దృష్టి నిలపాలి. వాక్యం మీద మనం దృష్టిని నిలిపినప్పుడు మనం దేవునితో ఉంటాం, దేవునిని హత్తుకొని ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం, దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని, అనుబంధాన్ని కలిగి ఉంటాం. కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? దేవునితో ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. దేవునితో ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. మనం పాపం చేయం. పాపాన్ని ఎదిరించే శక్తి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపాన్ని ఎదిరించే వారముగా ఉంటారు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది కదా, యవనస్తులు దేనిని ద్వారా తమ నడకను శుద్ధి చేసుకుంటారు? ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టే మన దృష్టిని దేవుని వాక్యం మీద ఉంచాలి. దేవుని వాక్యం మీద ఉంచినప్పుడు మనం దేవుని పోలికగా నడవగలుగుతాం, దేవుని మార్గంలో ఉండగలుగుతాం, దేవుణ్ణి సంతోషపెట్టేవారముగా ఉంటాం. అల్టిమేట్గా క్రైస్తవులందరూ ఏమనుకుంటారు? నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో గడపాలి, నేను మరణించిన తర్వాత పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని అనుభవించాలి అని మనం అందరం కూడా కోరుకుంటాం కదా. అది మన జీవితంలో జరగాలంటే నువ్వు వాక్యానికి విలువనిచ్చేవాడిగా, నువ్వు వాక్యానికి విలువనిచ్చే సహోదరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు, నీ కోరికను నెరవేరుస్తారు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు నీ ఆలోచనను స్థిరపరుస్తారు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తారు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకో తెలుసా? నీతో పాటు దేవుని సన్నిధి ఉంటుంది, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడగా వెళ్ళావు. దేవుని వాక్యం నీలో ఉంటుంది, దేవుని ఆత్మచేత నింపబడతావు, దేవుని సహాయం నీకు కలుగుతుంది పరలోకం నుంచి. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే విలువివ్వటం ప్రారంభిస్తావో అంచెలంచెలుగా నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే ఆయన వాక్యాన్ని గౌరవిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యం మీద నీ దృష్టిని నిలుపుతున్నావా? ఒకవేళ దేవుని వాక్యం మీద నీ దృష్టిని నిలిపితే సరే, లేకపోతే ఈరోజు సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నారు. నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇదొక మంచి అవకాశం. దేవుని వాక్యాన్ని చదువు, వాక్యానుసారంగా జీవించు, వాక్యానికి లోబడు. నీ జీవితంలో ఒక మంచి మార్పును నువ్వు చూస్తావు. నీకు పాపం మీద పాపాన్ని జయించే ఒక అధికారం దేవుడు నీకు ఇస్తారు. నీ జీవితంలో ఉన్న పాప బంధకాలు తెగిపోతాయి, నీ జీవితంలో ఉన్న శాపపు కట్లు తెగిపోతాయి. ఎందుకంటే వాక్యం వెలుగు. వాక్యం అనేటువంటి వెలుగు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటికి ఏ మాత్రం కూడా స్థానం ఉండదు. వాక్యము వెల్లడి ఎగుట చేతనే వెలుగు కలుగును, చీకటి పారిపోతుంది, అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం చేత నిలపబడు,
వాక్యం యొక్క శక్తిని అనుభవించు. అనేక మందికి దీవెనకరముగా ఉండు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.